హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఆకుకూర పప్పునైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ముందుగా ఆకుకూరనైతే కట్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. మనం ఆకుకూరని గిన్నెలో వేసుకొని వాష్ చేసుకున్నా కూడా మట్టి అయితే కిందకు ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఆకుకూర చేసినా ఈ విధంగా హోల్స్ దాంట్లో వేసేసుకొని వాటర్ అయితే ఈ విధంగా తిప్పేసి ఉంచేసుకొని వాష్ చేసుకుంటాను. ఈ విధంగా చేయటం వల్ల మట్టి అనేది మనకి పోయిద్దండి శుభ్రంగా. ఈ విధంగా ఆకుకూరని కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ కందిపప్పుని ఎక్కువ యాడ్ చేయట్లేదు, కొంచెమే యాడ్ చేస్తున్నాను. నేను ముందుగానే కందిపప్పుని 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరలో అయితే వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం పచ్చిపప్పును కూడా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఆకుకూరలో అయితే వేస్తున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా అయితే తరిగేసేసి వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. మనకు కావాలంటే దీంట్లోకి ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ అయితే లిడ్ పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆకుకూర కానీ పప్పు కానీ ఆనియన్ కానీ బాగా ఉడికిపోయినాయి. ఈ విధంగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. నేను దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఆకుకూరలు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు వండుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే చింతపండు గుజ్జునైతే వేస్తున్నాను. చింతపండు గుజ్జుని వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మనకి ఆకుకూర క్లీన్ చేసుకోవటమే ఎక్కువ టైం పట్టిద్దండి. తర్వాత ప్రాసెస్ మొత్తం వెంటనే అయిపోయిద్ది. వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. ఒకసారి పులుసు కూరలా కానీ ఒకసారి పప్పులా కానీ చేసుకుంటే మనకి హ్యాపీగా తినేయచ్చు. ఇంకా ఆకుకూర పప్పులోకి తాలింపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసేసాను. కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. అదేవిధంగా చిన్నుల్లిపాయను కూడా వేసేసుకోవాలి. చూశారు కదా, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు నేను పప్పులోకి అయితే వేస్తున్నాను. తాలింపు అయితే వేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. తాలింపు యాడ్ చేసిన తర్వాత పప్పునైతే 2-3 మినిట్స్ అయితే మగ్గపెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆకుకూర పప్పనే కాదండి, టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా తాలింపు వేసిన తర్వాత ఈ విధంగా ఉంచుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూశారు కదా, చాలా సింపుల్గా హెల్తీగా ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.